ఎర్లీ మార్నింగ్ 5:30కి స్టార్ట్ చేశాను. నేను ఈరోజు టెంపుల్‌కి వెళ్ళాలనుకుంటున్నాను. అందుకే వీడియో స్టార్ట్ చేశాను. నా లెంతీ వీడియోస్ ఇక్కడ నుంచి రెగ్యులర్ వస్తాయి. నాకు ఫస్ట్ నేను ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను ఏమనుకున్నానంటే, నా మనసు ప్రశాంతత అనిపివ్వట్లేదు. ఏదో బాధగా ఉంది. ఇదంతా ఎలా పోవాలి అనుకున్నాను. ఫస్ట్ దేవుడి దగ్గర దర్శనం చేసుకుంటేనే నాకు ఈ ప్రశాంతత వస్తదని అనిపించింది. ఎప్పుడైనా సరే మనకు మనసు బాలేనప్పుడు ప్రశాంతంగా దేవుడి గుడిలో సమయం గడిపితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనం ఏదైనా మొదలు పెట్టాలనుకున్నప్పుడు కూడా గుడికి వెళ్ళడం వల్ల చాలా మంచి జరుగుతుందని నేను నమ్ముతాను. మీలో ఎంతమంది నమ్ముతారు? అలా పైకి వెళ్ళి పూలు తెద్దాం పూజ చేయడానికి అని వెళ్తే చాలా పూలు ఉన్నాయి. చాలా రోజుల నుంచి చూడట్లేదు. పూలు మాత్రం చాలా పూసాయి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎన్ని పూలు ఉన్నాయో. పైన గార్డెనింగ్ వీడియోస్ మీకు అప్పుడప్పుడు పెడుతూ ఉంటా కదా, అందులో పూలు చాలా పూలు పూసాయి. అసలు కన్నులకైతే ఆనందం వేరే ఫీలు. అసలు మన చెప్పుకోలేకపోతున్నా, మాటలలో చెప్పలేకపోతున్నా. అంటే చాలా రోజులు వెళ్ళలేదు, ఒక 3 days 4 days. అందువల్ల మరి వెళ్ళంది వాటర్ ఎలా పోస్తున్నారు అక్క అని అనొచ్చు. నేను పోయాను, అంటే మా ఓనర్ వాళ్ళు వేశారు ఈ చెట్లని, కొన్ని నేను కూడా వేశాను. ఇక తనే చూసుకుంటుంది, వాళ్ళ డ్రైవర్ వాటర్ పోస్తూ ఉంటాడు. ఇక్కడ చూసారు కదా గోంగూర చెట్లు, పుదీనా చెట్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీకు గోంగూర చూపించాను. ఇక్కడ పుదీనా చూసారు కదా, వీటిని కట్ చేస్తే ఇంకా ఎక్కువ ఒత్తుగా వస్తాయంట. మీలో ఎంతమందికి తెలుసు కట్ చేస్తుంటే ఎక్కువ వస్తాయని? నేను ఇది కూడా ఇక్కడ శివలింగాన్ని ఇలా పూజించడానికి ముందు ఈ వీడియో నేను యూట్యూబ్ షార్ట్లలోనే చూసాను. నా ఓన్గా అయితే కాదండి. ఏదైనా ఒక చోట చూసి ఎవరైనా తెలుసుకుంటాము. నేను అలానే, కానీ అలా చేసి కుంకుమ పసుపు అక్షింతలు వేశాను. అక్కడ లింగం కింద ఉండడం ఎందుకో నాకు మంచిగా అనిపించలేదు. అందుకే ఒక గిన్నె పెట్టి అలా మళ్ళీ యథాస్థితిలో పెట్టేశాను. కానీ సేమ్ యాజ్ టీజ్గా నేను చూసినట్టు చేసినప్పుడు వచ్చే హ్యాపీనెస్ చాలా మంచిగా అనిపించింది. మొత్తానికైతే ఈ పూజ చేశాను, మొత్తం అయిపోయింది. తర్వాత మీకు పూజ చూపించలేదు, ఇవన్నీ చూపించలే కదా అని మళ్ళీ ఒకసారి వీడియో తీద్దాము మీకు చూపిద్దాము అనే ఉద్దేశంతో వీడియో తీశాను. కానీ చాలా మంచిగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి. ఇక్కడ దీపం పెట్టేశాను. దీపము ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పెడతారండి. పర్టికులర్గా ఇలానే పెట్టాలి అని ఏమీ లేదు. దేవుడు మనల్ని శపించడాలు కోప్పడ్డాలు ఇవి ఉండవు కదండి. దేవుడు అంటేనే మంచి చేసేవాడు. మనం ఎలా ఉన్నా మనల్ని యాక్సెప్ట్ చేసేవాడే దేవుడు కదండి. అందుకే నేను ఇక్కడ గుడికి వచ్చేసాను. ఇప్పుడు అక్కడ ఆమె 40 రూపీస్కే కొబ్బరికాయ ఊది కడ్డీలు పూలు చాలా మంచిగా వేసింది. పూలు నాకు చాలా మంచిగా అనిపించింది. 40 రూపీస్ బయట తీసుకుంటే ఇవన్నీ విడిగా బదులు ఒక్క చోటనే డైరెక్ట్ గుడి ముందే తీసుకోవచ్చు అని తీసుకున్నాను. గుళ్ళో నేను మొత్తం ఎక్కువ ఏం తీయలేదండి. ఇట్లా స్తంభాలను తీసా, కొబ్బరికాయ కొట్టింది అదొకటి తీసాను. నన్ను కూడా చూపిద్దాం అనుకున్నా, కానీ ఇక నాకు కుదరలేదు. మనం ఇక టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆ ప్రశాంతతలోనే ఉండాలి. వేరే ఆలోచనలు వేరే ఏం పెట్టుకోవద్దు. వీడియోల మీద ఇంట్రెస్ట్ పెట్టుకుంటుంటే అక్కడ పూజ మీద ఇంట్రెస్ట్ ఉండదు. నేను ఛాన్సేపు కూర్చోవడం కుదరదని అలా చేశాను.